హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి జున్ను పాలు లేకుండా కోడిగుడ్లతో జున్ను తయారు చేద్దామండి. ముందుగా వచ్చేసి ఈ కప్పుతో ఈ కప్పున్నర పాలు, పచ్చి పాలైనా కాచిన పాలైనా పర్వాలేదు. ఒక కప్పు బెల్లం, ఈ బెల్లం ఈ పాలల్లో వేసేద్దాం. ఇది కరుగుతూ ఉండిద్ది. ఈలోగా 3 కోడిగుడ్లు తీసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా గుడ్లు మిక్సీ పట్టుకొని తీసుకున్నానండి. ఇలా నురుగు వచ్చే వరకు మిక్సీ పట్టాలి, అప్పుడు వాసన రాదు, గుడ్లు నీచు వాసన రాకుండా ఉండిద్ది. ఇప్పుడు ఈ పాలల్లో ఈ గుడ్లు మిక్సీని కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 యాలక్కాయలు నల్లకొట్టుకొని వేసుకుంటున్నానండి. మిరియాలు, ఇది మన ఇష్టం మీద. ఇందులో కొంచెం చిటికెడంత సాల్ట్ కూడా వేద్దామండి. చిటికెడంత అయితే సరిపోయిద్ది. ఇది స్టవ్ మీద బాండ్లీ పెట్టి అందులో పెడదామండి. స్టవ్ మీద ఇలాంటి బాండ్లీ ఒకటి పెట్టుకొని అందులో ఇలాంటిది ఒకటి పెట్టుకుందామండి. ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం ఆ ప్లేట్ మునిగే వరకు. ఈ పాలగిన్నె దీని మీద పెట్టేసుకుందామండి. దాని మీద ఒక మూత పెడదాం. ఒక 10 నిమిషాలు ఆగాక మళ్ళీ చూద్దాం. జున్ను అయితే రెడీ అయిందండి, ఉడికేసింది. ఇలా చాక్కి ఏం అంటుకోకుండా ఉంటే మంచిగా ఉడికినట్టు. దీన్ని ఒక 2-3 నిమిషాలు చల్లారనిద్దామండి. జున్ను అయితే అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద ప్లేట్ పెట్టి తీసుకుందాం. ఇలా జున్ను అయితే రెడీ అయిపోయిందండి, చాలా బాగా వచ్చింది. ఒక గిన్నెలో తీసుకుందాం.